కూటమి సర్కార్ రైస్ కార్డుదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి సందర్భంగా జనవరిలో ఇచ్చే రేషన్ సరుకులతో పాటుగా సంక్రాంతి కానుక కింద గోధుమ పిండి ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో రేషన్ డిపో సరుకుల సంఖ్య పెరుగుతోందని చెప్పాలి. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని బియ్యం కార్డుదారులకు పంపిణీ చేసేందుకు విశాఖ జిల్లాకు 320.4 టన్నుల గోధుమ పిండిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. వచ్చే ఏడాది జనవరి 2వ తేదీ నుంచి కిలో 20 రూపాయలు వంతున కార్డుదారులకు విక్రయిస్తారు. ప్రస్తుత జిల్లాలో గల 642 రేషన్ డిపోల పరిధిలో 5.25 లక్షల బియ్యం కార్డులు ఉన్నాయి. ప్రతి కార్డుదారుడికి కిలో గోధుమ పిండి సరఫరా చేయాలంటే 525 టన్నులు అవసరమని అధికారులు తెలిపారు. బహిరంగ మార్కెట్లో కిలో గోధుమ పిండి ధర 70 రూపాయలుగా ఉంది. ఈ నేపథ్యంలో విశాఖ నగరంలో ఉన్న కార్డుదారులకు మాత్రమే గోధుమ పిండి ఇవ్వాలని నిర్ణయించారు. నగరంలో 504 రేషన్ డిపోల పరిధిలో 4,57,696 మంది కార్డుదారులు ఉన్నారు. ప్రతి డీలర్ పరిధిలో ఉన్న కార్డుల సంఖ్యలో 70% వరకు మాత్రమే గోధుమ పిండి అందజేస్తారు. అది కూడా నగర పరిధిలో ఉన్న కార్డుదారులకు మాత్రమే గోధుమ పిండి అందించాలని నిర్ణయించారు. రెగ్యులర్ గా ఇచ్చే బియ్యం, పంచదారతో పాటు వచ్చే నెలలో గోధుమ పిండి కూడా పంపిణీ చేస్తారు. కాగా డిసెంబర్ నుంచి డిపోల ద్వారా 3 కిలోల వంతున రాగులు ఇవ్వడం తెలిసిందే. రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు కూటమి సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. అదే కిలో 20 రూపాయలకే గోధుమ పిండి అందిస్తామని ప్రకటించింది. సంక్రాంతి నూతన సంవత్సరం కానుకగా జనవరి 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్ డిపోల ద్వారా కార్డుదారులకు కిలో 20కే గోధుమ పిండి అందిస్తున్నారు. ప్రస్తుతం రేషన్ డిపోల్లో బియ్యం, పంచదార, రాగులు మాత్రమే అందజేస్తున్నారు. గతంలో గోధుమ పిండి 30 రూపాయలకు అందజేసిన నాణ్యత లోపం కారణంగా చాలామంది వినియోగదారులు ఈ గోధుమ పిండి తీసుకోవడానికి వెనకాడేవారు. ఈ నేపథ్యంలో కూటమి సర్కారు కేజీ 20 రూపాయలకే నాణ్యమైన కిలో గోధుమ పిండిని ఈ జనవరి నుంచి పంపిణీకి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం సివిల్ సప్లై గొడవ నుంచి రేషన్ డిపోలకి గోధుమ పిండి సరఫరా చేస్తున్నారు. వచ్చే నెల 2వ తారీఖు నుంచి కార్డుదారులకి ఒక్కో కార్డు మీద కిలో గోధుమ పిండి సరఫరా చేస్తారు. ఒక కిలో రేటు 20 రూపాయలుగా నిర్ణయించారు. ఇప్పుడు ప్రస్తుతం ఇస్తున్న బియ్యం, పంచదార, రాగులకి అదనంగా గోధుమ పిండి వచ్చి చేరడం పట్ల కార్డుదారుల హర్షం వ్యక్తమవుతుంది. వీడియో జర్నలిస్ట్ సూర్యతో శ్రీనివాస్, VBC టీవీ, విశాఖపట్నం.